తీవ్రమైన తలనొప్పి, దీనికి ధ్యానానికి సంబంధం ఏంటి? ఈ వీడియో మెడిటేషన్ చేసేవారు అండ్ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి. ఎందుకు అనేది మరికొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది. పూర్తిగా చూడండి వీడియో. అందరికీ ధ్యానం కుదరదు. మనం బలవంతంగా ఒకే దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాం అనుకున్నా అది అబద్ధమే. మనం అలసిపోయి నిద్రలో జారుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అది ధ్యాన స్థితి. అలాంటి స్థితిని నీ అంతటా నువ్వు పూర్తిగా మేలుకవతో ఉండి అనుభవించావా? ఎప్పుడైనా ధ్యానంలో నీకే తెలియకుండా ఈ భౌతిక ప్రపంచాన్ని నీకు వేరుగా చూసావా? స్పష్టంగా నిన్ను నువ్వు గమనించావా? ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అణువు నువ్వే అని నీకు అనిపించిందా? నిజానికి కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుంది అంటారు. మరి నీ ధ్యానంలో ఎప్పుడైనా రంగుల ప్రపంచాన్ని చూసావా? కదిలే ఆకాశం, ప్రవహించే ఆలోచనల నది, భూమి, మెరిసే నక్షత్రాలు, ఇవన్నీ సృష్టించిన ఆ ఈశ్వరుడి మూడవ కన్ను నీకు కనిపించిందా? ఏంటి ఇవన్నీ కనిపిస్తాయి నిజంగానే అనే డౌట్ నీకుంటే ఈ వీడియో చూస్తున్న నీకు అసలుకే ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలుసు. నీకోసమే, నీతో మాట్లాడడానికే ఇలా వచ్చాను. నీకు ఉన్న డౌట్స్, ధ్యానంలో ఇబ్బందులు తీర్చడానికే వచ్చాను. అంత సులువుగా మన పరిచయం జరగలేదు. ఇది నమ్ము. రానున్న రోజులలో నువ్వే నమ్ముతావులే. నీ అనుభవాలు ఇక్కడ ఎవరికీ అర్థం కావు. నువ్వు చెప్పే మాటలు వినినా అర్థం చేసుకోవడానికి ఎవరు లేరు కదా. డోంట్ వర్రీ, నేను ఉన్నాను. ఆ శివుడు కూడా తోడు ఉన్నాడు. నాకు జరిగిన అనుభవం ఇప్పుడు ఈ వీడియో. చాలామందికి ఈ సిచ్యువేషన్ ఎదురై ఉండొచ్చు. అర్థం కాని ఎన్నో విషయాలు. దానిలో ఒకటి నాకు సడన్గా వచ్చిన తీవ్రమైన తలనొప్పి. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. రెగ్యులర్గా ఆర్ గ్యాప్స్లో మెడిటేషన్ చేసేవారికి కూడా ఇది జరిగి ఉండవచ్చు. నాకు వచ్చిన తలనొప్పి దాదాపు 2 రోజుల వరకు అలాగే ఉంది. ఏం చేయాలో కూడా తెలియలేదు. అసలు తగ్గట్లేదు. నాకు టాబ్లెట్స్ వేసుకోవడం అంటే నచ్చదు. ప్రతిదానికి అలా బయట నుండి టాబ్లెట్స్ ఇస్తే ఎలా? అది నొప్పిని తీసేసినా అసలు ఆ నొప్పికి కారణం ఏంటో అది తెలియాలి కదా. ఆ 2 రోజులు నన్ను నేనే గమనిస్తూ ఉన్నా. ఏదైనా ఆలోచించడం వలన అంటే నేను అలా లేను. కానీ ఈ నొప్పి తీవ్రమైంది. సరిగా నిద్ర లేదు. నుదుటి మీద ఏదో బలంగా తగిలినట్టు ఉంది. నా తల మొత్తం బరువుగా ఉంది. ట్రైన్ కింద పెట్టేస్తే పోతుంది కదా అనిపించేది. గోడకేసి కొట్టేసుకుంటే తగ్గిద్దేమో అనిపించేది. కొన్నిసార్లు నా పళ్ళు, టీత్ లాగేశాయి. బాగా జుమ్ అని ఉన్నాయి. కొట్టేసుకున్నా కూడా అవి ఎందుకు అనే ప్రశ్నకి నాకు సమాధానం తెలియలేదు. నా గురుస్థానంలో ఉన్న ఒక అన్నకి ఈ సంఘటన గురించి వివరించాను. అది ఏం కాదు, ధ్యానం ఆర్ ఇలా సాధన చేస్తున్నావు కదా, నీ లోపల మార్పులు జరుగుతున్నాయి. ఇంకా తీవ్రంగా ఉంటే చెప్పు, నేను నీ బాధని తీసేస్తాను అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. అదేంటి, ఈ బాధని, ఈ నొప్పిని తీసేయచ్చా? అలా ఎలా జరుగుతుంది అని అడిగాను. ఏదో ఒక రోజు నీకే తెలుస్తుందిలే అన్నాడు. నా గురించి ఏంటి అంటే, వద్దు, నేనే అలా ఉంటాను అని చెప్పా. అలా ఆ నొప్పిని తీపిచ్చుకోవాలి అని నాకు లేదు. దానిని అర్థం చేసుకోవాలి అనిపించింది. గాయం మానే ముందు నొప్పి ఎక్కువగానే ఉంటుంది. మన లోపల బాధ, కోపం, చాలా రకమైన భావాలు నలిగి నిన్ను కొత్తగా మారుస్తూ ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలి అనిపించింది. దీనికి కర్మ, దేవుడు ఇవేమీ అంటకట్టట్లేదు. నన్ను నేను గమనిస్తూ ఉన్నా. నాకు నేనే చెప్పుకున్నా ఇది మంచికే అని. నిజానికి మరుసటి రోజు నా తలనొప్పి పోయింది. ఆ అన్న చెప్పినట్టు నేనేమీ చేయలేదు. టాబ్లెట్స్ వేసుకోలేదు. అన్నీ అవే చెక్కబడ్డాయి. భలే అనుభూతి. అంత తీవ్రమైన తలనొప్పి ఎందుకు వచ్చిందో తెలీదు. అలాగే వెళ్ళిపోయింది. నాలో వచ్చిన మార్పులు చెప్పకనే చెప్తున్నాయి నేను పరివర్తన చెందుతున్నాను అని. ఇంకా ఈ ప్రయాణంలో చాలా అద్భుతాలు నా కోసం వేచి చూస్తున్నాయి అని అనిపించింది. నేను ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నాను. చాలా రోజుల తర్వాత నా ఆత్మని నేను చూశాను. దాని గురించి మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం. ఇలా మీ అనుభవాలు ఏంటి? ఏదైనా అర్థం కాకున్నా కొన్నిసార్లు కలలకు కూడా వస్తుంటాయి. ఈ ఆధ్యాత్మికత ప్రయాణంలో అన్ని అనుభవాలే. అది కొన్నిసార్లు కళలో మనల్ని పరీక్షిస్తుంది, నేర్పిస్తుంది, నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. అది కళ అయితే కాదు. మీ జీవితంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? మీరేం భయపడాల్సిన పని లేదు. ఆ శివుడే నీకు, నాకు, అందరికీ దారి చూపిస్తుంటాడు, గురువులాగా. సర్వం శివం జగత్. And always thanks for watching. Do subscribe my journey SG. సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये